రాజ్యాంగ నిర్మాణ చరిత్ర ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుంటే, రాజ్యాంగ సభకు అనుబంధంగా 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఈ 7 సభ్యుల్లో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ పరిపాలనా నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ న్యాయ వ్యవస్థ నిర్మాణంపైన, కెఎం మున్షి ప్రాథమిక హక్కులు, సాంస్కృతిక స్వేచ్ఛలపైన, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా మైనారిటీ హక్కులు, ప్రాంతీయ సమన్వయంపైన, జ్ఞాపతి మాధవరావు రాష్ట్రాల పరిపాలనపైన, టిటి కృష్ణమాచారి ఆర్థిక విధానాలపైన చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు అనేక దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ముఖ్యమైన లక్షణాలను క్రోడీకరించి అప్పటికే అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ను ఆధారం చేసుకుని ఇలా వీటన్నిటినీ సమన్వయం చేసి నిరంతరాయంగా అహోరాత్రాలు పరిశ్రమించి తుది ముసాయిదాను తయారు చేసిన ఘనత భారత రాజ్యాంగ పితామహుడిగా కీర్తింపబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాజ్యాంగ సభ చేసిన కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న మన భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలలోని ఉత్తమ ఆలోచనల్ని స్వీకరించి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నందువల్లే ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం అత్యంత సమగ్ర రాజ్యాంగంగా ఖ్యాతి గడించింది. అనేక దేశాల రాజ్యాంగాల నుంచి ముఖ్యమైన అంశాలను స్వీకరించినందువల్ల మన రాజ్యాంగానికి బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అనే పేరు కూడా వచ్చింది. రాజ్యాంగం అనగానే మనకు కొన్ని విషయాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ పడ్డ శ్రమ తెలియాలంటే వారు చేసిన విశేష కృషి గురించి తెలుసుకోవాలి. దానిలో భాగంగా ఏ దేశాల రాజ్యాంగాలు పరిశీలించి ఏ అంశాలు స్ఫూర్తిగా పొందారు అనే విషయాలు మనకు అవగతం కావాలి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మన రాజ్యాంగ రచనలో ఇతర దేశాల రాజ్యాంగ పాత్ర స్పష్టంగా మనకు అవగతమవుతుంది. భారత రాజ్యాంగ రచనకు స్ఫూర్తినిచ్చిన ఆ విశేషాల సమాహారమే ఈ భారత రాజ్యాంగ మూలాలు క్విజ్. దయచేసి పూర్తిగా చూసి ఎన్ని ప్రశ్నలకు మీ అంత మీరుగా సరైన సమాధానాలు చెప్పగలిగారో యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి.
మీ అంత మీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోగలిగారో యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.